వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు న్యూస్కి స్వాగతం. స్పెషల్ డ్రైవ్ నేను పారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. ఫిల్మ్ ఫెడరేషన్కు కార్మికులకు మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్ నిలిపివేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో కార్మికుల వేతనాల పెంపుకు అంగీకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా నిలిచిపోనున్నాయి. వేతనాల పెంపుపై ఇరు వర్గాల మధ్య చర్చలు కొలిక్కి రావడంతో ఫెడరేషన్ సహకరించకుండా శుక్రవారం నుంచి షూటింగ్ను నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. ఇక తాజాగా ఫెడరేషన్ కూడా అదే నిర్ణయం తీసుకోవడంతో టాలీవుడ్లో అన్ని సినిమాల షూటింగ్లకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇప్పటికే షెడ్యూల్ చేసిన షూటింగులు పూర్తి చేసేందుకు 2 రోజుల సమయం కేటాయిస్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే సినీ కార్మికుల వేతనాల సవరణపై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనికులకు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ప్రసాద్ ల్యాబ్స్లో మంత్రి కోమటిరెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు సమావేశమయ్యారు. రెడీగా తమకు వేతనాలు పెంచాలని సినీ కార్మికులు నిర్మాతలను డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నారు. ఇక ఫిల్మ్ ఫెడరేషన్కు కార్మికుల మధ్య చర్చలు ఫలించకపోవడంతో నేటి నుంచి టాలీవుడ్లో షూటింగ్ నిలిపేయాలని ఫిల్మ్ ఫెడరేషన్ నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ పోనీ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇటు కార్మికులకు అటు నిర్మాతలకు మధ్య నడుస్తున్న యొక్క కోల్డ్ వార్ ఎంతవరకు వచ్చింది? ఇక్కడ చర్చలు అయితే ఖచ్చితంగా విఫలమైనవి అని కూడా చెప్పాలి. సో ఇక్కడ నిర్మాతలు అయితే ఖచ్చితంగా కేవలం వారికి మాత్రం పెంచు, కొంతమందికే పెంచుతామంటూ చెప్తున్నారు. ఇక్కడ అందరికీ పెంచాల్సిందే అంటూ కార్మికులు కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. సో ఏ విధంగా జరుగుతుంది కోల్డ్ వార్? థ్యాంక్ యూ వరుణ్. సినిమా కార్మికుల బంద్ ఈరోజు కూడా జరుగుతుంది. మొత్తానికి 8వ రోజు కూడా పూర్తి అయినట్టు చెప్పొచ్చు. 8 రోజులుగా షూటింగ్స్ బంద్ అయ్యి మొత్తానికి కార్మికులు వేతనాల గురించి వాళ్ళ వేతనాలు పెంచే వరకు మేము పట్టు విడవని విక్రమార్కులాగా వారు కృషి చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులు ఒప్పుకుంటేనే మేము పెంచుతామని అంటున్నారు. అయితే వాళ్ళు చెప్పిన షరతులు కానీ వీళ్ళు చేసిన కానీ ఎక్కడ కూడా వాళ్ళ దగ్గరికి ఆమోదయోగ్యంగా లేవు. ఎందుకంటే ఒకవేళ ప్రొడ్యూసర్లు చెప్పినటువంటి ఆ 4 షరతులు ఒప్పుకుంటే మేము మా దాంట్లోనే చీలికలు వచ్చే అవకాశం ఉంది. చీలికలు తీసుకురావాలన్న ఉద్దేశంతో నిర్మాతలు ఈ యొక్క నిర్ణయాలను చెప్తున్నారని చెప్పేశారు. నిన్న చెప్పిన విషయం ఏంటంటే కార్మికులు 30% ఉండాలి, అదే రోజు ఇవ్వాలని చెప్పేసి అన్నారు. దాదాపుగా అందరికీ ఇస్తున్నారు. మాకున్న ఒక 3 సంఘాలకు మాత్రమే ఇది కొంత ఇబ్బంది. మీద 10 సంఘాలకు వాళ్ళు ఇస్తనే ఒప్పుకున్నారు. కానీ రూల్ ప్రకారం ఏంటంటే 2000 ఒక నిర్మాతలు పెట్టిన మొదటి షరతు ఏంటంటే 2000 లోపు ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే పెంచుతాం, 2000 పైన ఏ కార్మికుడికి మేము పెంచాం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది వాళ్లకు ఈ 3 ఏళ్ల వ్యవధిలో 3 సంవత్సరాల వ్యవధిలో 25% మాత్రమే పెంచుతామని చెప్పేసి అన్నారు. అయితే వీళ్ళ వర్షన్ ఏంటంటే ఈ కార్మికుల వర్షను కరోనా టైంలో బాగలేదు, ఇండస్ట్రీ బాగలేదు, సినిమాలు లేవు, తర్వాత అంత ఇబ్బందిగా ఉందని అంటే అప్పుడు ఆగాం. అక్కడి నుంచి 3 సంవత్సరాలు అంటే 3 years అవుతుంది పెంచకుండా. హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ ఖర్చులు పెరిగాయి.
తర్వాత భారం అయిపోతుంది, మీ కుటుంబాలు నడపలేని పరిస్థితిలో ఉంది, షూటింగ్స్ కూడా రెగ్యులర్ గా ఉండవు. అంటే వాళ్ళంటే ఫైటర్స్ అసోసియేషన్ లేకపోతే డాన్సర్ అసోసియేషన్స్ వీరందరికి కూడా కెమెరా సంబంధించిన డిపార్ట్మెంట్ అసోసియేషన్స్ కి వాళ్ళకి రెగ్యులర్ గా షూటింగ్స్ ఉండవు. మా అంటే 10 రోజులు 15 రోజులే ఉంటాయి. యావరేజ్ కూడా మేము 20,000 లోపు మాత్రమే సంపాదించుకోగలుగుతాం. అటువంటిది పెంచితే మాకు కేవలం మాకు ఇబ్బంది ఉన్నది. మాకు స్కిల్స్ విషయంలో మాకు అన్నీ ఉన్నాయి. అయితే కొంతమంది నిర్మాతలు కూడా ఉన్నాయి, స్కిల్స్ లేవు, స్కిల్స్ లేని వ్యక్తులకు మేము ఎందుకు ఇస్తామని అన్నారు. వాళ్ళు అంటున్న ఫైటర్స్ కానీ డాన్సర్ చెప్తున్న ముఖ్య విషయం ఏంటంటే, మేము మా డాన్సర్లకే నంది అవార్డులు వచ్చాయి, నా డాన్సర్లకే నేషనల్ అవార్డు వచ్చాయి అని చెప్తున్నారు. మనం చూసాం ఆస్కార్ లాంటి అవార్డులు కూడా తెలుగు సంబంధించినటువంటి వ్యక్తులకు వచ్చాయి. మన నేషనల్ అవార్డు ప్రకటించిన దాంట్లో కూడా తెలుగుకు సంబంధించినటువంటి కార్మికులకే, పనిచేసినటువంటి వారికే వచ్చాయి. అంటే రైట్ అశోక్, అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ యొక్క కోల్డ్ వార్ తెర వెనుక షూటింగ్స్ బంద్ అవుతుంది నామమాత్రంగా ఉంది. బట్ ఇక్కడ తెర వెనుక ఏం జరుగుతుంది అంటే ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఆంధ్రాకు తరలించాలి అనేది తెర వెనుక జరుగుతుంది అనేది కొంతమంది అపోహలు, కొంతమంది మాట్లాడుతున్నారు, మీడియా ముందుకు కూడా వచ్చేది అదే పెద్దగా ఇప్పుడు హిట్ టాపిక్గా మారుతుంది. సో దీంట్లో అసలు ఎంతవరకు నుంచి ఉంది, దీనికి ఆద్యం పోసినట్టుగా ఇప్పుడు కార్మికులందరూ కూడా కార్మిక యూనియన్లు ఏవైతే 14 యూనియన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రోజు లేదా రేపు ఆంధ్రప్రదేశ్ యొక్క సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంటే సినిమా మంత్రి కందుల దుర్గేష్ని అయితే కలవనున్నట్లు కూడా తెలుస్తుంది. సో దీని వెనక అసలు ఎంతవరకు నిజం ఉంది అంటే ఆల్రెడీ ఇంతకుముందు జగన్ కూడా రమ్మని పిలిచారు, బట్ ఇక్కడ కేసీఆర్ వెళ్ళనీయకుండా చేశారు. సో మేము అన్ని కూడా ఫెసిలిటీ కల్పిస్తామని ఇప్పుడు చంద్రబాబు దానికి సహకరిస్తున్నారనుకోవాలా? అసలు ఇది తెర వెనుక జరుగుతున్న పూర్తి దాని మీద అసలు ఎంతవరకు నిజం ఉంది? తెర వెనుక ఎటువంటి రాజకీయాలు అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ ఫిలిం ఛాంబర్ ఉంటే విజయవాడ లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నాయి, తిరుపతిలో ఫిలిం ఛాంబర్స్ ఉన్నాయి. ఇదే సంఘాల అసోసియేషన్లకు అక్కడ సంఘాలు కూడా పెట్టడం జరిగింది. ఇవే ఆఫీసులు అక్కడ కూడా వెలిసాయి. షూటింగ్స్ కూడా అక్కడ కొంతమంది కార్మికులను తీసుకుంటున్నారు. మాక్సిమం చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ కానీ ఎక్కువ సెటిల్ అయ్యి ఉన్నారు. చిత్రపురికల్ లాంటి కాలనీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది ఇక్కడే సొంత నివాసం, స్థిర నివాసం పెట్టుకుని ఉన్నారు. ఒకవేళ ఇప్పటికిప్పుడు మారాలన్నా ఈ రోజుకు అయ్యే పని కాదు. ఒకవేళ జరిగినా కూడా అది 20 సంవత్సరాల తర్వాత జరిగే అవకాశం ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇప్పటికిప్పుడైతే అటువంటిది లేదు. అయితే వేతనాల విషయంలో మాత్రం అటువంటి ఆలోచన లేదు మాకు అని చెప్పేసి. ఎందుకంటే నిర్మాతలు ఎప్పటికప్పుడు మారుతున్నారు, కొత్త నిర్మాతలు వస్తున్నారు. సినిమాలు రెగ్యులర్ గా తీసే సినిమాలు మాత్రం కేవలం 18 మంది 20 మంది లోపు మాత్రమే ఉన్నారు. మిగతా ప్రొడ్యూసర్లు వాళ్ళకు కుదిరినప్పుడు మాత్రమే సినిమాలు తీస్తున్నారు. సో అటువంటిది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు నీ చర్చ జరగడంతో ఇటు కోమటిరెడ్డి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులతోటి, ప్రొడ్యూసర్స్ తోటి, దిల్ రాజు ఇప్పుడు FDC చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కొంత చర్చలు అవి జరుగుతున్నాయి. కాబట్టి కార్మికులు ఖచ్చితంగా పెంచండి, ఏదో రకంగా వారికి పెంచి వారిని చేసి షూటింగ్లు చేసుకోండి, కార్మికులను ఇబ్బంది పెట్టకుండా అని ఒక హితవు చేశాడు. అయితే ఇదే ప్రొడ్యూసర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ 12 గంటల ప్రాంతంలో అక్కడ కందుల దుర్గేష్ ని కలిశారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ని. ఆయనతో మీటింగ్ అయ్యారు. ఆయనతో మీటింగ్ ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ సమస్యలు, ఇండస్ట్రీ సంబంధించిన కావాల్సినటువంటి విషయాలు, రేపు ఫ్యూచర్ లో జరిగేటువంటి విషయాలు, ఈ కార్మికులకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నారు. ముఖ్యంగా వేతనాల విషయంలో మేము ఇట్లా పెంచలేని పరిస్థితిలో ఉంది అని చెప్తున్నారు. వారు కూడా ఈ విషయం పట్ల ఇరు ప్రభుత్వాలు కూడా కార్మికుల కోసం ఏదైనా చేయాలంటే చెప్పండి, చేస్తామనే మాట వస్తుంది. అయితే నిర్మాతలు మాత్రం మాకు భారం అయిపోతుంది, ఇప్పుడు సినిమా మార్కెట్ సరిగా లేదు, OTT మార్కెట్ సరిగా లేదు, దానివల్ల నష్టపోతాం, దీన్ని ఆలోచించండి అని కార్మికులకు అంటున్నారు. కానీ కార్మికులు మాత్రం 3 ఏళ్ళ నుంచి అసలు పెంచలేదు. కాకపోతే హీరోలకు తగ్గించుకోండి, మిగతా టెక్నీషియన్ తగ్గించుకోండి, పరభాష పట్ల కొన్ని కోట్ల రూపాయలు ఇస్తారు వాళ్ళు తగ్గించుకోండి, మేము ఇంకా పనిచేసే వాళ్ళం, కార్మికులకు మాత్రం మా విషయంలో మాకు అన్యాయం చేయకండి వారు కూడా ఒకవైపు అంటూనే ఉన్నారు. ప్రస్తుతానికైతే చర్చలు అవి జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ రోజు నుంచి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినాయి. మినిస్టర్స్ కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఈ మార్గానికి త్వరలోనే పరిష్కారం దక్కుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఖచ్చితంగా చర్చలకు తొందరగా సానుకూలంగా మద్దతు వర్తిస్తుంటది. వారు చెప్పిన విషయాల్లో కూడా కొంత షరతులతో కూడినటువంటి వేతనాలు చెల్లింపు ఉంటుంది. కాబట్టి ఈ 2-3 రోజుల్లో ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా తెలుస్తుంది. మొత్తానికి అట్లా ఏపీలో కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన మినిస్టర్లు మాట్లాడుతున్నతో చర్చలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నాయి. కాబట్టి ఈ 1-2-3 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన అయితే కలుగుతుంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.